ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ కార్యక్రమం ప్రకటించారు. ఈ రోజు ఉదయం బస్ భవన్ కి సిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లాలని పిలుపునిచ్చారు. బస్ భవన్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని కేటీఆర్, తలసాని, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు నిర్ణయించారు. ముందుగానే రంగంలోకి దిగిన పోలీసులు బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును సైతం హౌస్ అరెస్ట్ చేశారు. తనతో పాటు బీఆర్ఎస్ నాయకుల ఇళ్ల ముందు భారీగా పోలీసుల మోహరింపుపై కేటీఆర్ స్పందించారు. పెంచిన ఛార్జీలకు వ్యతిరేకంగా శాంతియుతంగా ఆర్టీసీ ఎండీ కార్యాలయానికి వెళ్లి ఒక లేఖ ఇద్దామని పార్టీ పిలుపునిచ్చింది. ఛార్జీలను వెనక్కి తీసుకోవాలని కోరాలని తెలిపారు. అయితే ఆర్టీసీ బస్సులు ఎక్కి వెళ్తే అంటే భారీగా పోలీసులను ప్రభుత్వం ఇంటికి ముందు మోహరించింది. ఒక వ్యక్తిని బస్సు ఎక్కకుండా ఆపడం కోసం ఇంతమందిని పోలీసులు పంపారు. మమ్మల్ని నియంత్రించడంలో పోలీసులకున్న ఉత్సాహం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జరుగుతున్న నేరాల అదుపులో చూపిస్తే మంచిదంటూ వెంకటేశ్వరరావు సంధించారు. ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ కార్యక్రమం ప్రకటించారు. ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, కంప్లీట్ గా అటు బస్ భవన్ కి అయితే ఇంటి నుంచి అటు కేసీఆర్, హరీష్ రావు బయలుదేరడం జరిగింది. వీళ్ళతో పాటు సబితా ఇంద్రారెడ్డి కూడా బస్ భవన్ కి చేరుకోవడం జరిగింది. అక్కడ కంప్లీట్ గా చూసినట్టయితే కంప్లీట్ గా ఉద్రిక్త వాతావరణం ఉంది. ఏంటంటే అటు ఏదైతే ఆర్టీసీ ఎండీ ఉన్నారో తనకి వినతి పత్రం ఇవ్వడానికి కూడా అటు కేటీఆర్ బయలుదేరిన సందర్భం అయితే మనం చూసాం. ఆల్రెడీ నియర్ బై అక్కడే అందులోనే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. కంప్లీట్ గా అక్కడ అంతా కూడా హడావిడి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. వేలాది సంఖ్యలో అటు బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలు, అదే విధంగా నార్మల్ పబ్లిక్ కూడా అక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఈ టికెట్ పెంపు పైన అయితే చాలా మందికి చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే. సో దానికి సంబంధించి ఈ రోజు అటు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన కేటీఆర్ కూడా ప్రజల దగ్గర నుంచి కూడా భారీ ఎత్తున మద్దతు లభిస్తుంది. సో ఈ రోజు ఎండీకి అటు ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం ఇచ్చి సో బస్ ఛార్జీల పైన ఖచ్చితంగా తగ్గుముఖం పట్టేలాగా చూడండి అని చెప్పి కూడా తను చెప్పే విధంగా అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి అటు ఆల్రెడీ అటు బీఆర్ఎస్ సంబంధించిన ఆల్రెడీ ఉదయం నుంచి కూడా అంటే పొద్దున ఉదయం 9 గంటలకి ఉండాల్సిన కార్యక్రమం కూడా ఇప్పటి వరకు అయితే డిలే అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసిన కారణంగా కంప్లీట్ గా ప్రతి ఒక్కరి ఇంటి చుట్టూ కూడా అటు కేటీఆర్ ఇంటి చుట్టూ కానివ్వండి, హరీష్ రావు ఇంటి చుట్టూ, వివేకానంద ఇంటి చుట్టూ, సబితా ఇంద్రారెడ్డి ఇంటి చుట్టూ కంప్లీట్ గా భారీ బందోబస్తుని పోలీసులు అయితే పెట్టడం జరిగింది. ఆల్రెడీ కేటీఆర్ కూడా కొన్ని కామెంట్స్ ఇచ్చారు. మేమైనా నక్సలైట్లా, మేమేమన్నా టెర్రరిస్ట్ లా మా ఇంటి చుట్టూ ఎందుకు ఇంతమంది పోలీస్ బందోబస్తు పెడతారు, మేము ఒక మంచి పనికి శంకుస్థాపన చేయడానికి వెళ్తే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు అని చెప్పి కూడా అటు కేటీఆర్ అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అటు ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఎవరు కూడా ఇప్పటివరకు అయితే ఎటువంటి ప్రశ్నించడం అయితే జరగలేదు. సో ఆల్రెడీ ఇప్పుడు మరికొద్ది సేపట్లో అటు ఆర్టీసీ ఎండీకి కూడా అటు వినతి పత్రం ఇచ్చిన తర్వాత చూడాలి అంటే బస్ ఛార్జీలు ఖచ్చితంగా తగ్గుముఖం పడతాయా లేదంటే ప్రభుత్వ నిర్ణయానికే వదిలేస్తారన్న దానిపైన కూడా ఇంకా తీర్పు రావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా అటు తీర్పు వచ్చేంత వరకు కూడా మేము ఖచ్చితంగా దీనిపైన మేము పోరాడతామని చెప్పి కూడా అటు కేటీఆర్ చెప్పడం జరిగింది. ఆల్రెడీ అటు హరీష్ రావు కూడా క్రీన్స్ విల్లా నుంచి అయితే రావడం జరిగింది. అటు హరీష్ రావు అదే విధంగా కేటీఆర్ ఇద్దరు కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో అయితే కలవడం జరిగింది. కలిసి ఇద్దరు వీళ్ళతో పాటు సబితా ఇంద్రారెడ్డి కూడా ముగ్గురు కలిసి కూడా లోపలికి వెళ్లి వినతి పత్రం అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో అక్కడ నుంచి ఎలాంటి రిజల్ట్ వస్తుందని చెప్పి కూడా మనం చూస్తూ ఉండాలని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈ బస్ ఛార్జీ తగ్గకపోతే కనుక ఖచ్చితంగా ఇంకా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తాం. ఈ రోజు కేవలం మేము జస్ట్ శాంపుల్ మాత్రమే చూపించాము, కేవలం బస్ ప్రయాణం ద్వారా మాత్రమే మేము నార్మల్ గా చేసాం. కానీ ఖచ్చితంగా ఈ ఛార్జెస్ అయితే తగ్గకపోతే కనుక దీనికి ఖచ్చితంగా మేము ప్రభుత్వం మీద అయితే మేము ఖచ్చితంగా ఒత్తిడి తెస్తాము. మా నుంచి అయినంత వరకు అయితే మేము శ్రమిస్తామని చెప్పి కూడా చెప్తారు. వీళ్ళకు సంబంధించి అంటే ఆల్రెడీ కేటీఆర్ కూడా అంటున్నారు అటు ఫ్రీ బస్ పెడుతూనే అటు లేడీస్ కి ఫ్రీ బస్ అని చెప్పి ఇటు
మనుషుల దగ్గర నుంచి భారీ ఎత్తున మొత్తాన్ని వీళ్ళు వసూలు చేస్తున్నారు. అసలు ఫ్రీ బస్ పెట్టడం ఎందుకు, ఇంత డబ్బులు వసూలు చేయడం ఎందుకు అని చెప్పి కూడా చాలా మంది విమర్శిస్తున్నారు. దీనికి సంబంధించిన కామన్ పీపుల్స్ దగ్గర నుంచి కూడా అటు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది కాబట్టి అటు కేటీఆర్ కి మద్దతు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా చూడాలి. అంటే ఇటు ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కానివ్వండి, అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించిన పెద్దలు కానివ్వండి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, దీనిపైన ఎలాంటి ఫైనల్ డెసిషన్ తీసుకొని అటు ప్రజలకు అదేవిధంగా ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండే విధంగా ఏ స్టేజ్ లో ఛార్జెస్ తెస్తారన్నది కూడా మనం వేచి ఉండాల్సిందే భవాని. రైట్, థ్యాంక్ యూ భరత్. That